8వ తారీఖు అంటే మంగళవారం ఉదయం పాపిరెడ్డిపల్లి గ్రామానికి రావడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా గత 15 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు, గత 10 నెలలుగా జరుగుతున్నటువంటి దౌర్జన్యకర పరిస్థితులను కూడా గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజన్న భక్తులు, జగనన్న అభిమానులు, చంద్రబాబు చేతిలో మోసపోయినటువంటి మహిళలు, నిరుద్యోగ యువకులు, రైతులు అందరూ కూడా వేలాదిగా తరలి రావడం జరుగుతుంది. స్వచ్ఛందంగా వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి తప్పుల మీద తప్పు ఈ జిల్లాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే చేసుకుంటూ పోతా ఉన్నారు. కేవలం వారికి ఉన్నటువంటి మీడియా బలంతో నిజాల్ని నొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప పచ్చ మీడియా ప్రచారం ఇంకా ప్రజలు నమ్ముతారనేటువంటి భావనలో, ఆ భ్రమలో ఉన్నారు తప్ప చంద్రబాబు చేతిలో మోసపోయిన జనం అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దొంగతనాలు, దోపిడీలు, కబ్జాలు ఇవన్నీ కూడా సంపూర్ణంగా అందరికీ తెలిసి వచ్చింది. అన్నం పెట్టే అన్నపూర్ణని కాదని ఈరోజు ఒక బకాసురుడికి రాష్ట్రాన్ని అప్పచెప్పినట్లుగా ప్రజలు అర్థం చేసుకున్నారు. మరి ముఖ్యంగా రాప్తా నియోజకవర్గంలో గమనిస్తే గత 10 నెలలుగా వందలాది ఇండ్లు కూల్చివేత, అనేక చోట్ల భూముల కబ్జా, అంత్రినీవ కాలువ లైనింగ్ను తీసుకొని వచ్చి కమిషన్ల కోసం, కాంట్రాక్టులలో లాభాల కోసం దాదాపు 2 లక్షల ఎకరాల భూములను బీళ్లుగా మార్చేటువంటి ప్రయత్నం. మరి మొన్న ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచే విధంగా అసలు వారికి అభ్యర్థి లేని రామగిరి మండలంలో మాకు ఎన్నికలు వద్దని ఓవైపు ముసలి కన్నీరు గారుస్తూ అబద్ధాలు వల్లిస్తూ, మరోవైపు తమ గూండాలతో మా కురుబ నాగిరెడ్డి పైన దాడి చేయించి ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టిన రోజే మరుసటి రోజు మా ఎంపీటీసీలని దౌర్జన్యంగా, అంటే హైకోర్టు సంరక్షణలో ఉన్న ఎంపీటీసీలని మండల మేజిస్ట్రేట్ సమక్షంలో నుంచి కిడ్నాప్ చేసుకొని పోయేటువంటి దుస్సాహసానికి ఒడిగట్టింది పరిటాల కుటుంబం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తిరగబడాల్సి వచ్చింది. ఆ తిరగబడటం కూడా హైకోర్టు ఆదేశాలను కూడా గౌరవించని పోలీసుల పైన, హైకోర్టు ఆదేశాలంటే లెక్కలో లేనటువంటి తెలుగుదేశం పార్టీ పచ్చ గూండాలపైన తిరగబడటం జరిగింది. మరి మీడియా వక్రీకరించడం జరిగింది, మా అందరిపైన కేసులు పెట్టడం జరిగింది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ సమాజాన్ని, మీ ఇంట్లో దొంగతనం జరిగితే, మీ ఇంట్లోకి దొంగలు ప్రవేశిస్తే మీరు అడ్డుకోరా, మీరు కేకలు వేయరా, మీరు తిట్టరా, మీరు తిరగబడరా, దొంగతనం చేసుకొని వెళ్ళిపోమంటారా? అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను దొంగతనంగా ఎత్తుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా మా జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ గారి నేతృత్వంలో మేము ఎదురు తిరగడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేశాం. హైకోర్టు ఆదేశాల్ని అమలయ్యే విధంగా మేము కృషి చేస్తే ఈరోజు మమ్మల్ని దౌర్జన్యకారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మా కురువ లింగమయ్యన్న, పాపిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మంచిగ లింగమయ్యన్న ఏం నేరం చేశాడు, ఏం పాపం చేశాడు? వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇవ్వడం, వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని కృషి చేయడము, వారు ఎన్ని బెదిరింపులు పాల్పడినా బెదరకుండా మా పక్షాన్ని నిలబడమే ఆయన చేసిన పాపమా? మరి 27వ తారీఖు ఆ గ్రామంలో మా పార్టీ నాయకుల మీద దాడులు జరిగినాయి. 28వ తారీఖు దాడులు జరిగినాయి. పోలీసులు పోయినారు, దాడులు చేసిన వారి ఇళ్లలో పోయి కాఫీలు తాగి వచ్చినారు. ఫలితంగా 30వ తేదీ లింగమైన హత్య జరిగింది. నేను అడుగుతా ఉండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీకు నిజంగా ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్రంలో ప్రజల పైన మీకు ఏమాత్రం బాధ్యత ఉందనిపించినా కూడా లింగమయ్యను హత్య చేయడం తప్పు, ఇది ఎవరు చేసిన సభ్య సమాజంలో మేము దాన్ని ఓర్చుకునే ప్రసక్తి లేదు, కఠినంగా శిక్షిస్తామని మీరు మాటలు చెప్పుతూ చేతుల్లో అమలు చేయండి. లింగమయ్య హత్యలో పాల్గొన్నటువంటి మిగిలిన 3 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయమని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. కాబట్టి ఒక లింగమయ్యతోనే ఇది ఆగిపోవాలా. ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యకర్త, ఏ పార్టీ వాడైనా కూడా రాజకీయ హత్యలు కరెక్ట్ కాదు, ఇది చివరి హత్య కావాలా, లింగమయ్య హత్య చివరి రాజకీయ హత్య కావాలనే ఉద్దేశంతో
అన్ని పార్టీల కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నాం. మీరు ఏ కులానికి సంబంధించిన వారైనా, ఏ మతానికి సంబంధించిన వారైనా, ఏ పార్టీకి సంబంధించిన వారైనా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు లింగమయ్య కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, మొన్నటి నేను కావచ్చు, లేదా నువ్వు కావచ్చు, ఈ హత్య రాజకీయాల లబ్ధి పొంది పెత్తనాలు, ఆధిపత్యాలు, ఆదాయాల కోసము చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేటువంటి ఒక నేర వ్యవస్థ ఈ నియోజకవర్గంలో ఉంది, నేర సాంప్రదాయం ఈ నియోజకవర్గంలో ఉంది. ఆ సాంప్రదాయాన్ని ఇక్కడే అణిచివేయాల. అది మనమందరం కూడా సంఘటితంగా దాన్ని ఎదుర్కొని అటువంటి సాంప్రదాయాన్ని అణచివేసేటువంటి కార్యక్రమంలో భాగంగా, ఆ కుటుంబానికి మద్దతు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వస్తున్న జగనన్నకు అందరూ కూడా అండగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.